ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనము. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, బండగా పిలువబడినటువంటి పేతురు నీటి మీద నడిచిన విశ్వాసి. అదే అడుగులు జారిపడిన దృశ్యము ఇది. మనిషి యొక్క బలహీనత స్థితి కనబడుతూ ఉంది. ఎందుకు సందేహపడితువని ప్రభు అడిగినటువంటి ప్రశ్న. సందేహమే మొదటి చిలుకగా హృదయంలో ప్రవేశించింది. సాతాను తలంపులు మనసును ఆక్రమించగా విశ్వాసము కంపించెను. భయము అలల వలె ఎగిసి మునిగిపోసాగిన ఆ క్షణము తాను నిలుచున్నానని భావించిన వాడు పడిపోవుటకు ఎంత దగ్గరగా ఉన్నాడో చూపించినటువంటి సత్యమే ఇది. గెత్సెమనే తోటలో నిద్ర ఆత్మ జాగృతిని మింగివేసింది. ఖడ్గము తీసి నరికిన చేతుల ఆత్మీయ యుద్ధాన్ని మరిచాయి. దూరముగా వెంబడించిన అడుగులు హృదయ దూరాన్ని పెంచాయి. దేవునితో సంబంధం లేని వారి మధ్య వెచ్చదనాన్ని వెతికిన పేతురు తన గుర్తింపును కోల్పోయాడు. చివరికి నేను ఆయనను ఎరగను అన్న మాట పతనానికి ముద్ర వేసింది. కోడి కూసిన శబ్దము నాశనపు స్థితిని బట్టబయలు చేసింది. ఇది పేతురు జీవితంలోని అత్యంత చీకటి రాత్రి. కానీ అదే రాత్రి కరుణామయుడైన యేసు చెయ్యి చాపి మునిగిపోతున్న బండను మళ్ళీ పట్టుకున్నాడు. అతని పశ్చాత్తాప ప్రార్థన ద్వారానే. ప్రియులారా, పేతురు జారిన కారణాలు మన జీవితాల్లోనూ దాగి ఉంటాయి. అవే సందేహము, భయము, నిర్లక్ష్యము, దూరం. మనమందరము కూడా దూరంగా జరిగినప్పుడు చెయ్యి చాపే ప్రభువు ఉన్నాడని గమనించుము. దూరముగా వెంబడించకండి, దీనత్వముతో దగ్గరగా నడవండి. కనుక ప్రియులారా, జాగ్రత్త కలిగి ఉండి విశ్వాసాన్ని కాపాడుకుంటే జారిన బండ కూడా దేవుని చేతిలో స్థిరబండగా మారుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.